హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను అరటికాయ ముద్ద కర్రీ చేస్తున్నాను అనమాట. ముద్ద కూర, అరటికాయ ముద్ద కూర అనమాట. ఇది చాలా మా అత్తయ్య గారికి నచ్చిన కూర. అంటే ఆవిడ ఎక్కువ ఇలా చేసేవాళ్ళు అరటికాయ తెస్తే. నెక్స్ట్ బంగాళదుంప కూడా మనం ఇలా చేసుకుంటాం కదా, ఆలు ఆ టైప్లో అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, అరటికాయ ఉడికిచ్చాను. అదేమో పప్పు. ఇది అంటే ఒక 1 మంత్ నుంచి అంతా క్లే పాట్లో చేస్తున్నాను కదా, సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అదే చూపిస్తున్నాను. అన్నం అయిపోయింది, అక్కడ పప్పు ఉడుకుతుంది, ఇక్కడేమో కూర పోపు వేస్తున్నాను. అరటికాయ ఉడికిచ్చి పెట్టుకున్నాను. మామూలుగా ఉడికిచ్చాను, పోపులోనే వేసేస్తాను. ఇవి కొంచెం పెద్ద ముక్కలు తరిగాను అనమాట ఈరోజు. సరే అని ఒక్క ఉడుకు రానిచ్చాను. ఇప్పుడు పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవి కామన్ అన్నిట్లో వేస్తాం అనమాట. ఒక పప్పు చారులో తప్ప ఈ పప్పులు కొరవన్నిట్లో వేస్తాము. పప్పు చారులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతులు వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వేసేసి నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఇది ఒక్కసారి ఈ క్లే పాట్లో ఏంటంటే, ఈ మట్టి పాత్రలు ఒక్కసారి వేడెక్కిందంటే అసలు చాలా బాగా అసలు పనిచేస్తుంది. ఎంత తొందరగా అయిపోతాయంటే కర్రీసు భలే తొందరగా అయిపోతాయి. కానీ ఒక్కసారి చూసారా ఎంత స్లోగా అనిపిస్తుంది. ఇప్పుడు చూసారా మీకు వేగుతున్నప్పుడు సౌండ్ ఇది వస్తుంది కదా, తెలుస్తుంది కదా. ఆవాలు, జీలకర్ర చిట్పట అంటున్నాయి చూడండి. ఇంకా వేగిపోతుంది అనమాట. ఇంకా చకచక మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ కర్రీలోకి ఇంగువ వేస్తేనే బాగుంటుంది. ఇంగువ, ఒక చిన్న బెల్లం ముక్క, చింతపండు కానీ లెమన్ కానీ వేస్తే బాగుంటుంది పులుపు తగలడానికి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఎందుకంటే దీనికి ఎక్కువ మిరప్పొడి అనేది ఏమీ యాడ్ చేయమన్నమాట. కూరపొడి అంటారు కదా, అది వేసుకుంటేనే బాగుంటుంది దీంట్లో. కానీ ఆయిల్ ఎక్కువ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది మనకు. లేకపోతే అతుక్కున్నట్టు ముద్దగా అనిపిస్తుంది. మనం ఒక రవ్వ ఆయిల్తో వేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది, చూడటానికి ఇంపు ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తగ్గించి వాడతాం కదా ఆయిల్. నేను 1 స్పూనే వేసాను. చూసారా, కొంచెం పెద్ద ముక్కలు తరిగాను అనమాట, అరటికాయ తరగలేక. అందుకనేసి ఇంకా ఇలా చేద్దామని డిసైడ్ అయిపోయా. ఒకసారి ఎంత పచ్చగా ఉన్నాయో చూసారా, ఎప్పుడు నల్లగా ఉంటాయి కదా. ముందే నేను నీళ్ళలో పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఉడికిచ్చేసాను అనమాట. ఒక్కోసారి అరటికాయది పచ్చగా బాగుంటుంది, ఒక్కోసారి నలుపు అయిపోతుంది తొందరగా. చూసారా, రెండు అరటికాయలు వేసాను కూరకి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఇదే మెథడ్లో కందగడ్డ కూర కూడా చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందన్నమాట. ఇప్పుడు ముక్కలన్నీ వేసేసి 1 నిమిషం మూత పెట్టాను. ఎందుకంటే మనం ఆనియన్స్ మంచిగా వేగాలి కదా అని. దానిపైన ఉడికిన ముక్కలు వేసేసాం కదా, అది మగ్గిపోతుంది. అప్పుడు ఆనియన్ స్మెల్ ఇల్లంతా మంచిగా అదిరిపోతుంది అనమాట. అంత మంచిగా ఉంటుంది వేగేటప్పుడు ఆనియన్ స్మెల్ అనేది. పైన అరటికాయ ముక్కలు వేసేసాం కదా, చూసారా మంచిగా వేగిపోయింది. చాలా సింపుల్గా అన్నమాట చేసుకోవచ్చు ఈ కూర. ఇది పూరీల్లోకి, చపాతీల్లోకి, అన్నంలోకి బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు, కూరపొడి ఉడికిందా లేదా చూస్తున్నాను అనమాట. ఇప్పుడు ఉప్పు వేసేసి కొంచెం కూరపొడి వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. దీనికి ఒక చిటికెడు ఆయిల్ వేస్తేనే బాగుంటుందన్నమాట. ఈ టైంలో 1 స్పూన్ ఆయిల్ కానీ వేస్తే మంచిగా ఉంటుంది కూరపొడి వేసినప్పుడు.
మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచితే మంచిగా రెడీ అయిపోతుంది. ఒక చిటికెడు బెల్లం పౌడరు, నెక్స్ట్ చింతపండు గుజ్జు కానీ ఒక హాఫ్ లెమన్ కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. చపాతీల్లోకి, పూరీల్లోకి, అన్నంలోకి మూడిట్లోకి బాగుంటుందన్నమాట. చూసారా, మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టి 2 సెకండ్స్ మూత పెట్టి తీసేద్దాం. ఎంతో సింపుల్గా అయిపోయింది చూసారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.